గురువు అనేది కూడా లేకుండా చేసుకుంటేనే మన అద్వైతంలో ఉన్నట్టు అని మనం ఏదైతే చెప్తూ ఉంటారో అండి, అలాంటప్పుడు మీరు నాన్నగారిని గురువుగా చేసుకుని వారిని యొక్క తత్వాన్ని పట్టుకున్నారు మీరు. మరి ఇప్పటికీ మీరు నాన్నగారి గురించి చెప్తున్నారు అంటే అంతలాగా ఏది మిమ్మల్ని ఆకట్టుకున్నది ఏంటి? అంటే అండి, గురువు అంటే అండి అసలైన అర్థం వేరే. మామూలుగా వ్యవహారికంగా చూస్తే అండి భగవానే చెబుతారు ఒక చోట, బాహ్య గురువు అంతర్గురువు అని. అయితే ఇద్దరు వేరని కాదండి. బాహ్య గురువు ఒక నామము రూపము ధరించి వ్యక్తం అవుతూ ఉంటారు. ఉదాహరణకి నాన్నగారండి 83 సంవత్సరాలు ఈ ప్లానెట్ మీద ఉన్నారు. భగవాన్ రమణ మహర్షి గారు 51 సంవత్సరాలండి అరుణాచలంలో ఉన్నారు. అంతకుముందు మధురై. మొత్తం 71 సంవత్సరాలు ఆయన శరీరంతో ఉన్నారు. అయితే మరి గురువు అంటే ఎవరండి? బాహ్యంగా చూస్తే అండి, ఎవరైతే అద్వైతానుభవాన్ని పొందారో, ఎవరైతే తను తాను తెలుసుకున్నారో అండి, ఎవరైతే అమృతానుభవాన్ని పొందారో వారిని సద్గురువు అని పిలుస్తుంది. భగవాన్ పొందారు కదా. అయితే ఆయన యొక్క అసలు స్వరూపం మన స్వరూపంగా ఉంది. బాహ్య గురువు చేసే పని ఏంటంటే, నీ తాలూకు నిజము నీ హృదయంగా నీ స్వరూపంగా ఉంది అని తెలియజేసండి మనని అక్కడికి మేల్కొనేలా చేస్తారు. మేలుకొల్పను. అందువల్లే సెల్ఫ్ రియలైజేషన్, ట్రూత్ రియలైజేషన్ అంటాం. అంటే అక్కడ మేల్కొల్పడం. ఆల్రెడీ యూఆర్ దట్. అయితే బాహ్య గురువు మనని మన తాలూకు సత్యంలోకి మేల్కొల్పే పని ఆయన చేస్తారు. ఎప్పుడైతే మన మనసు అంతర్ముఖమైందో అండి, లోపల గురువు తనలోకి గుంజుకోవడం మొదలుపెడతారు. అయితే మనకి అహంకారం నశించే వరకు అండి గురువు వేరు నేను వేరేమో అని అనిపిస్తుంది. ఆ అద్వైతానుభవంలో అండి గురు శిష్యులు ఇద్దరూ కలిపి ఏకవస్తువే అవుతారు. శిష్యుడు పూర్ణం అయిపోయాడు అనుకోండి, అదే గురువు. గురువు పూర్ణమైతే శిష్యుడు తానే. అద్వైతానుభవంలో అఖండానుభవంలో అండి రెండింటికి స్థానం లేదు. అంటే మీకు నాన్నగారు మొదటిసారి కలిసినప్పుడు కానీ వారు చెప్పినటువంటి ఏ వాక్యాలు మిమ్మల్ని కట్టిపడేసినాయి అని? నాకు నాన్నగారు చెప్పిందండి చాలా విషయాలు చెప్పేవారు అందరినీ ఉద్దేశించండి. అయితే నాకు తత్వపరంగా అండి, అంటే మోక్షపరంగా, అదే దాన్ని జ్ఞానపరంగా అనొచ్చు, చెప్పిన వాక్యాలు బాగా హత్తుకునేవాడిని. అంటే నేనెవరో నేను తెలుసుకోవాలి, ఆయన పొందిన మోక్ష స్థితిని నేను పొందాలి అన్నదే కాన్సెప్ట్ అండి. తత్వపరంగా ఆయన ఏం చెప్పినాడండి, చాలా అండి శాంతిలో మునిగిపోయాం. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, అంతిమ లక్ష్యం మనోనాశం, మనసు నశించాలి, ఆ బ్రహ్మానుభవాన్ని వీళ్ళ అర్థం ఒకటే అండి. ఆత్మసుఖాన్ని పొందాలి, ఆ పుట్టుక మరణం లేని స్థితికి ఎదగాలి, అమృతానుభవాన్ని పొందాలి. ఇలాంటి మాటలే అన్నీ ఒకటే, అర్థం ఒకటి. అంటే మనోనాశనం అని అంటే మనసుని నాశనం చేయడం అండి, మనసు చేసే పనులు లేకుండా ఉండడమా? వెరీ గుడ్. అయితే ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు. ఉన్న మనసును నాశనం చేయడమా, లేని మనసునండి? మనసు ఉందనే భావిస్తున్నాం కదండి. మనస్సు ఉంది అంటే అండి ఆత్మగానే ఉందండి. ఏదైనా ఉంది అంటే ఆత్మాధారంగానే ఉండాలి. తరంగము ఉంది, కెరటం ఉంది అన్నాం అనుకోండి, సముద్రము ఆధారంగానే ఉండాలి. మనసు ఉంది అంటే అండి ఆత్మగానే ఉండి తీరాలి. మనస్సు లేదు అంటే అండి, ఇది సత్యమే, మనస్సు ఆత్మకి భిన్నముగా లేదండి. మనస్సు ఆత్మకి భిన్నముగా లేదు. అందువల్లే చూడండి, గాఢ నిద్రలో మనస్సు అణిగినప్పుడు అండి అసలు మనస్సు ఎక్కడుంది? అది ఆత్మగానే ఉంది. అందువల్లే ఆ ఆత్మసుఖాన్ని మనం కొన్ని గంటలు పొందుతున్నాం, అనుభవిస్తున్నాం. అయితే మెలకువ వచ్చిన తర్వాత ఈ పెద్ద కళలో అండి ఈ దేహము నేననే బుద్ధి వల్ల
ఈ దేహ తాదాప్యం వల్ల అండి నేను ఒక వ్యక్తిని అనిపిస్తోందండి ఆత్మకి భిన్నంగా. ఇదే పొరపాటు అండి. అయితే మనోనాశం అని చెప్పారు భగవాన్ అండి. మామూలుగా నశించడం అనే మాటకి సృష్టిలో ఏదీ నశించదండి. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటే అసలు సృష్టిలో ఏదీ నశించదండి, రూపాంతరం చెందుతుంది. మరి శరీరం నశించిపోతుంది కదా, నశించట్లేదండి, పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఏదో భగవాన్ శరీరం ఎక్కడుంది అంటే అండి భౌతికంగా లేదు కదా, పంచభూతాలను చూపెట్టాలి. పంచభూతాల నుంచి దేహం వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లో ఐక్యమైపోయింది. సృష్టి మొదలయ్యాక ఇప్పటివరకు వచ్చి నశించిన దేహాలు ఎక్కడున్నాయంటే పంచభూతాలను చూపెట్టాలి. మళ్ళీ అక్కడి నుంచే బాడీ ఫార్మ్ అవ్వాలి. నాశనం అనే మాట వర్తించింది. ఎందువల్లంటే ఉదాహరణకి మట్టితోటి ఒక కుండను తయారు చేసాం. ఎప్పుడైతే కుండ అనేటువంటి వస్తువుని తయారు చేసామో దానికి ఒక పేరు ఉంది, ఆకారం ఉంది. ఆకారాన్ని బట్టి పేరు, పేరుని బట్టి ఆకారం. మట్టితో తయారు చేసిన కుండ అండి. సరే, కుండని కొన్ని రోజులు ఉపయోగించుకున్నాం. తర్వాత అదండి కుండ నశించిందను అంటే బ్రేక్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది. అయితే ఇంకా ముక్కలు మనకు పనిచేయవు కదా, తీసుకెళ్ళండి ఆ మట్టిలో పడేసాం, మట్టిలో కలిసిపోయి. అంటే కుండ పుట్టక ముందు స్థితి అండి మట్టి, కొంతకాలం కుండగా చలామణి అయింది. తర్వాత స్థితి ఏంటండి మట్టి. ఇక్కడ నాశనం అంటే తన మూలస్థానానికి తిరిగి వెళ్ళిపోవడం, మూలానికి తిరిగి వెళ్ళిపోవడం. మనస్సు అనేదానికి ఆత్మను విడిచి స్వతంత్రమైన ఉనికి లేదు కనుకండి మనస్సు దాని మూలములోకి వెళ్ళండి తన మూలాన్ని దర్శిస్తే అండి తానే ఆత్మను తెలుసుకుంటుంది. అంతే. కెరటము తానెవరో తెలుసుకుందనుకోండి, ఏం జరుగుతుంది? నేనంటే సముద్రం అని గుర్తిస్తుంది. ఈ మనస్సు ఏదైతే నేను ఆత్మని అని తెలుసుకుందో అక్కడి నుంచి మనసు అనేది రెండు, అంటే ఆత్మ మనసు అనేది రెండుగా లేకుండా ఒకటే అయిపోతుంది. ఇప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు కూడా ఒకటే. ఎందువల్ల అండి? ఆత్మ లేకుండా మనసు లేదు కాబట్టి, మనసును బట్టి దేహం. వెనక్కి వెళ్తే అండి, అందుకే వరుస చూడండి, దేహేంద్రియ మనోబుద్ధులు అంటారు. ఒక స్థూల శరీరం, దీన్ని కాపాడడానికి శ్వాస రూపంలో ప్రాణం అండి, అలాగే ఇంద్రియాలు 10 ఇంద్రియాలు, మనస్సు అంటే అండి మూలతలం, బుద్ధి అండి. వీటిని దాటిన తర్వాత ఏదైతే ఉందో అండి అది నేనుకి అర్థం. అంటే దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయాలంటే ఆత్మాధారంగానే పనిచేస్తాయి. అయితే ఆత్మ లేకుండా దేహేంద్రియ మనోబుద్ధులు ఉండలేవండి, వాటికి ఉనికి లేదు. కానీ దేహేంద్రియ మనోబుద్ధులు లేకుండా ఆత్మ స్వతంత్రంగా ఉండగలదు. రిలేషన్ అదండి. ఇవి లేకపోయినా ఆత్మ ఉంటుంది, అది గాఢ నిద్రలో అనుభవం అవుతుంది. ఇవి మనగలగాలంటే అండి ఏముండాలి? చైతన్యం ఉండాలి. అంటే నేనంటే చైతన్యం, నేనంటే బ్రహ్మం. అదే ఈ సకలానికి, మన దేహేంద్రియ మనోబుద్ధులకి, అందరి దేహేంద్రియ మనోబుద్ధులకి అదే ఆధారం.